స్కూల్కి వెళ్తానమ్మా. చూడు తల్లి, నీకు పైసలు పెట్టి చదివించే స్తోమత నాకు లేదు. అయినా నువ్వు బడికి వెళ్ళి చదువుకున్నా మళ్ళీ పని చేయాల్సిందే. ఆ చదువుకున్న బదులు పని నేర్చుకో, చక్కగా బతుకుతావు. స్కూల్కి ఏమో నాన్న, వాళ్ళ అమ్మ చదివించట్లేదు. వాళ్ళ అమ్మగారితో నేను మాట్లాడతాను. అమ్మా, మీ పాపను స్కూల్ ఎందుకు పంపించట్లేదు? ఆమెను బడికి పంపించే స్తోమత నాకు ఎక్కదయ్యా. అయినా చదువుకొని ఏం చేస్తుంది? ఆ ఉద్యోగాలు రావు, ఏం కావు. ఉద్యోగం రాకపోతే మళ్ళీ నాతో కలిసి పనికి రావాల్సిందే. అదే చదువుకునే బదులు ఈ పనులు నేర్చుకుంటే ఇద్దరు చక్కగా బతుకుతాం కదా. తనని చదివించిన తర్వాత తనకి ఉద్యోగం వస్తుందో లేదో అని ఆలోచించేదానికంటే, ఏమో తన చదువు ఈ దేశానికి ఉపయోగపడుతుందేమో, తన తెలివితేటలు ఈ సమాజానికి మంచి దారిని చూపిస్తాయేమో ఎవరికి తెలుసు. ఎంత తల్లివైనా తన జీవితంలో జరిగే ముందంచనాలను ఆపే హక్కు మీకు లేదమ్మా. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి. సరేనయ్యా, నేను చెప్పినట్టుగానే బడిలో చేపిస్తా. మరి ఏ బడి బాగుంటుందో చెప్పండి అయ్యా. ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న ఏవిడికి స్కూల్.